ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? ముందుగా యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. బోత్ మెన్ అండ్ విమెన్, అలాగే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. సో నా వీడియోస్ని ఇలా ఆదరిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే చాలామంది కామెంట్స్ రూపంలో డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఒపీనియన్స్ తెలియజేస్తున్నారు. వాళ్ళందరికి కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నా. మేబీ కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు కొంచెం, బట్ ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అండ్ ఎస్పెషలీ ఫర్ మ్యారీడ్ మెన్ అండ్ విమెన్. ఎందుకంటే వీడియోస్ మ్యాక్సిమం ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా చూస్తున్నారు చాలామంది. అయితే ఇంతవరకు నేను చాలా విషయాలు ఆడవాళ్ళకు సంబంధించినవే నేను చెప్తూ వస్తున్నా డిఫరెంట్ వీడియోస్లో. అంటే వాళ్ళ ఉన్న పవర్ ఏంటో వాళ్ళకి తెలియజేయడం అన్న కాన్సెప్ట్ నాది కాబట్టి. అయితే ఈ మధ్య నాకు రీచ్ అయిన చాలామంది ఆడవాళ్ళు కంప్లైంట్ చేసిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, భర్త తనని ఏ మాత్రం పట్టించుకోడు, ఏ మాత్రం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే తనను ఒక మనిషిలా కూడా చూడటం లేదు. పెళ్ళి చేసుకున్నారు కాబట్టి కేవలం వండడం, వడ్డించడం, మిగతా ఇంటి పనులు చూసుకోవడం అదే నీ బాధ్యతలా చూస్తూ ఉంటారు. అసలు నేను కూడా ఒక మనిషిని, నాకు కూడా ఒక మనసు ఉంటుంది అన్న విషయమే అర్థం కాదు. ఇలా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను నేను పూర్తిగా కోల్పోయి నా జీవితాన్ని జీవిస్తున్నా అని వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకొని చాలామంది బాధపడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటల్లో ఆ ఏడుపు కూడా నాకు వినిపిస్తుంటుంది, అర్థమవుతూ ఉంటుంది. అయితే ఎందుకు అలా అవుతుంది? ఓకే, అంటే అందరూ ఇలానే ఉంటున్నారా అంటే కాదు. కొంతమంది మగవాళ్ళు వాళ్ళ భార్యకి ఎటువంటి స్థానం ఇవ్వాలో జీవితంలో అటువంటి స్థానం ఇస్తూ ఉంటారు, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ మనసుల్లో వీళ్ళు కూడా అంతే గొప్పగా ఉంటారు. అంటే నా భర్త నన్ను ఇంత గొప్పగా చూసుకుంటున్నారు, ప్రేమగా చూసుకుంటున్నారు అని. కానీ కొంతమంది ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, భార్యని కంట్రోల్లో ఉంచాలి, ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే తను మన చేయి దాటిపోతుంది, లేదా తనని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే మన తాలూకా స్టేట్ తక్కువైపోతుంది, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఇలాంటి మనస్తత్వం ఉంటూ ఉంటుంది. అయితే అది వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా జీన్స్, అలాగే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న కుటుంబాల్లో చూసిన కండిషన్స్, ఇవన్నింటి వల్ల వాళ్ళ మైండ్లో కొన్ని రకాల ఐడియాస్ అలా క్రియేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వాటినే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంటారు. కానీ అక్కడ భార్య ఎంత మానసికంగా బాధపడుతూ ఉంటుందో, కృంగిపోతూ ఉంటుందో అర్థం చేసుకోవడం అవ్వదు. ఇది కేవలం కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాదండి. పెళ్ళయి పిల్లలు పుట్టి పిల్లలు పెద్ద అయిన కండిషన్లో కూడా ఇలాగే ఉంటున్నారు ఎక్కువ మంది. అంతేకాకుండా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ఎంత బాధగా ఉంటుంటుంది వాళ్ళ మనసులో. పెళ్ళయి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా కూడా ఆ భర్త ఆ భార్యని ఏ మాత్రం కూడాను ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే అక్కడ ఇంకేదో స్పెషల్గా చెయ్యాలని కాదు, తనని కూడా ఒక మనిషిగా గుర్తించి తను తన భర్త పట్ల, ఇంటి పట్ల, కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా అన్నీ చేస్తుందో, ప్రేమగా చూస్తుందో అవన్నిటిని కూడా ఒకసారి గుర్తు చేసుకొని ప్రేమగా ఒక్కసారి కానీ తనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ కానీ చెప్పి, నువ్వు ఇంత బాగా అన్నీ చేస్తున్నావు, థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని ఒక్క మాట అంటే, ఇన్ని సంవత్సరాలుగా
బాధలో ఉన్న ఆ మనసు ఒక్కసారి ఎగిరి గెంతేస్తుంది. కానీ ఎంతమంది మగవాళ్ళు అలా ఆలోచిస్తున్నారు? కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు. భార్యని సప్రెస్ చేసి, అంటే తన మీద పవర్ని చూపించి నేనే గొప్ప అని ప్రూవ్ చేసుకోవడం వల్ల వచ్చేదేమీ ఉండదు. బయటకి ఆ భార్య మామూలుగా మాట్లాడుతూ ఉన్నా, చేయవలసిన పనులను చేస్తూ ఉన్నా, మనసులో ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటుంది. అది ఏ విధంగా కూడా మంచిది కాదు. అదే ఆ భార్యని ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ అవసరమైన సమయంలో తనకి అవసరమైన సపోర్ట్ని అందిస్తూ తన తాలూకా ఇష్టాలని కూడా తెలుసుకొని వాటిని ఎంకరేజ్ చేస్తూ కానీ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఆమెకి. పెళ్ళి అన్న ఒక్క బంధంతో తనని కని పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రుల్ని, తను పుట్టి పెరిగిన వాతావరణాన్ని, అప్పటి వరకు తన జీవించిన జీవన విధానాన్ని అన్నింటినీ వదిలేసి మీ ఇంటికి వస్తుంది కదా, పూర్తిగా దాని జీవితాన్ని మీ కుటుంబానికై మీ జీవితానికై అర్పిస్తుంది కదా. మరి రిటర్న్గా మీరేమిస్తున్నారు తనకి? ఆలోచించండి. ఎందుకంటే ఆమెకు కూడా ఒక మనసు ఉంటుంది, తనకి కూడా కొన్ని కలలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. వాటన్నిటినీ చంపేసుకొని పూర్తిగా తన ఉనికిని పోగొట్టుకొని జీవిస్తున్న ఆ ఆడదానికి ఒక్క క్షణం మీ ఆలోచన విధానంలో మీ మైండ్ సెట్లో కానీ చిన్న మార్పు తెచ్చుకొని ప్రేమని ఆప్యాయతని అందిస్తే నిజమైన ఆనందాన్ని తను పొందుతుంది జీవితంలో. అంతేకాకుండా ఒక స్త్రీ ఎప్పుడైతే మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ప్రేమగా తన జీవితాన్ని జీవించడం అవుతుందో అది ఆ భర్తకి, పిల్లలకి, కుటుంబానికి కూడా ఒక గొప్ప వరం అవుతుంది. ఎందుకంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవుళ్ళు కూడా కొలువై ఉంటారు అని చెప్తారు కదా. ఇక్కడ పూజింపబడడం అంటే భార్యకి పువ్వులు వేసి పూజ చేయడం అని అర్థం కాదు కదా. తన మనసును అర్థం చేసుకొని తన మనసుని ఎటువంటి కష్టం రాకుండా ఉండేటట్టు చూసుకుంటూ ప్రేమగా మాట్లాడడం, తనకి ఇష్టమైనదేదో తెలుసుకొని చిన్న సర్ప్రైజెస్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్లోనే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడాను వినిన తర్వాత మీకు అనిపించవచ్చు ఇవన్నీ ఏంటి, ఎందుకు, అసలు ఎందుకు చేయాలి మేము అని. అది మీ ఇష్టమే. నాకు మనస్ఫూర్తిగా ఈ విషయం తెలియజేయాలి అనిపించింది. ఎందుకంటే ఎంతోమంది ఆడవాళ్ళు సేమ్ కంప్లైంట్తోనే వస్తున్నారు నా దగ్గరికి. అంటే భర్త ఉంటున్నాడు, ఆస్తులు ఉంటున్నాయి, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయ్యి ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు, పిల్లలు కూడా అభివృద్ధిలోకి వస్తున్నారు. కానీ భార్యగా తను ఫెయిల్ అయ్యింది, తన భర్త తనని ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు, ఒక మనిషిగా చూడడం లేదు అని బాధపడుతున్నారు కదా. ఆ బాధని తీర్చేది ఎవరు? ఆ భర్త మాత్రమే తీర్చగలరు కదా. ఆడదానికి తండ్రి తర్వాత అంత ఇంపార్టెంట్ పర్సన్ లైఫ్లో ఎవరు అంటే భర్తే. మరి అంత గొప్ప స్థానంలో ఉన్న భర్త తన భార్య కోసం ఎలా ఆలోచించాలి? ఇది మీ అందరికీ కూడాను నా యొక్క రిక్వెస్ట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ వైఫ్ అండ్ హర్ ఫీలింగ్స్. అలాగని ఆలోచించి
మీరు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారో లైఫ్లో, దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఆడది ఎప్పుడు కూడా ఆస్తులు, నగలు లేదా ఇంకేవేవో కోరుకోదు. భర్త తాలూకా ప్రేమగా మాట్లాడిన మాట, నువ్వు బాగున్నావా, నువ్వు తిన్నావా అన్న ఒక చిన్న పలకరింపు, నవ్వుతూ తనతో మాట్లాడిన కొద్ది సమయం ఏదైతే ఉంటుందో అది, ఇలాంటివే తనని ఎంతో ఆనందపరుస్తాయి. అవేవీ లేకుండా ఎంతో సంపాదించి ఏవో తనని ఇస్తున్నాం కదా, ఇవన్నీ ఏంటి అవసరం అని అనుకుంటే అది అవ్వదు. ఎందుకంటే అకార్డింగ్ టు సైకాలజీ, మెన్ అండ్ విమెన్ తాలూకా మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటాయి. సో విమెన్ మైండ్ సెట్ని అర్థం చేసుకున్నదాన్ని కాబట్టి, దట్టు నేను కూడా ఒక విమెన్ కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నా. సో ఇంతవరకు చాలా ఓపికతో అండ్ ఇంట్రెస్ట్తో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు, విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే మీ భార్య పట్ల ఒకవేళ ఎటువంటి డ్రాబ్యాక్స్ ఇంతవరకు కానీ ఉంటే మీ మనసులో, దయచేసి వాటిని మార్చుకొని మీ భార్యని ఒక వ్యక్తిత్వం గల వ్యక్తిగా, అలాగే భగవంతుడు మీకు అందించిన ఒక మంచి గిఫ్ట్గా కానీ ఆలోచిస్తే ఇకపై మీ లైఫ్ ఎంతో బాగుంటుంది. అలాగే మీ పట్ల మీ భార్య తాలూకా అభిప్రాయం కూడాను ఎంతో పాజిటివ్గా మారి అద్భుతంగా ఉంటుంది. ఫర్దర్ లైఫ్ అంతా కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు సాగుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అంతా శ్రీహరి ప్రసాద్.